అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 52. మన బాబు కార్‌ని స్టార్ట్ చేసి హైవే రోడ్ల మీద కార్‌ని దూసుకుపోనిస్తున్నాడు. పాపకి గాలిలో వెళ్ళడం బాగా అలవాటైపోతుంది. నైట్ నిద్ర లేకపోవడంతో పాపకి నిద్ర వస్తుంది. బాబుకి కూడా నిద్ర లేకపోవడంతో కునుకొస్తుంది. కానీ పడుకుంటే కార్ అప్పడం అవుతుందని ఇక చేసేది లేక కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఒక హోటల్ సంకల్ప్ అని కనిపించడంతో కార్‌ని ఆపుతాడు. పాప డీప్ స్లీప్‌లో ఉండడంతో తనని ఎలా లేపాలో అర్థం కాక ఎఫ్ఎంలో సాంగ్స్ పెడతాడు. వాల్యూమ్ పెద్దగా పెట్టడంతో టక్కున లేచి కూర్చుంది. చుట్టూ చూస్తుంది. పాప అప్పుడే వచ్చేసిందా? హా! అవును. ఇదిగో ఇది సిటీనే. ఇది మన రెస్టారెంటే అంటూ వెటకారంగా అనగానే నేను అంత తెలివి తక్కువదాన్ని కాదు అంటుంది రోషంగా. అవునవును. దిగు అంటాడు. ఇక్కడెందుకాపావు? అంటుంది కంగారుగా. చెప్పాను కదా నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తానని. గిఫ్టా? గిఫ్ట్ అంటున్నాడు. ఏం గిఫ్ట్ అంటూ కంగారు పడుతుంది అంజు. ఏమైంది బేబీ? ఫేస్ ఏంటి అలా పెట్టావు? అంటాడు. ఏం గిఫ్ట్? అంటుంది భయపడుతూ. మర్చిపోలేని గిఫ్ట్ అంటాడు. నువ్వు ఫస్ట్ లోపలికి పద అంటూ తనని లోపలికి లాక్కెళ్తాడు. అంజుకి టెన్షన్తో చెమటలు పట్టేస్తాయి. అక్కడ ఉన్న వాళ్ళతో చాలాసేపు మాట్లాడి అంజుని తీసుకొని పైన రూమ్స్ ఖాళీగా ఉండడంతో తనని లాక్కెళ్ళి రూమ్లో పడేస్తాడు. ప్లీజ్ హర్ష నన్ను ఏం చేయొద్దు అంటూ వెనక్కు వెనక్కు వెళ్తుంది అంజు. నువ్వేంటి బేబీ అంతలా టెన్షన్ పడుతున్నావు? నేనేమైనా చేశానా నిన్ను? లేదు అంటూ తల అడ్డంగా ఊపుతుంది. మరి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? ఏదైనా చేస్తావేమో అని. అవునా? నువ్వేం టెన్షన్ పడకు బేబీ. నీ భయాన్ని నేను పోగొడతా కదా అంటూ తన షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ దగ్గరికి వస్తూ ఉంటే అంజు టెన్షన్తో బిక్కచచ్చిపోతుంది. హర్ష తన దగ్గరికి వచ్చినట్లే వచ్చి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు. నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అంటూ తనని పైనుండి కింది వరకు స్కాన్ చేస్తూ చెబుతాడు. ఏదో తేడా కొడుతుంది. వీడు నన్ను ఏదో చేసేలాగా ఉన్నాడు అనుకుంటూ తన డ్రెస్ని నలిపేస్తూ ఉంది అంజు. హర్ష అంజు మీదకి ఒక కవర్ విసిరి వెళ్ళు అని గద్దించగానే టక్కున ఆ కవర్ని తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి హర్ష ఇచ్చిన కవర్లో ఏముందో అని ఓపెన్ చేసి చూడగానే భయంతో గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. హర్ష ఇచ్చింది వేర్ చేసి బయటకి రాగానే అక్కడ అతను కనిపించడు. ఈయనేంటి ఎక్కడికెళ్ళాడు అని అనుకుంటూ మేడ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వెళ్ళడంతో పాప దాన్ని రిసీవ్ చేసుకుని బాబు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈయన ఇక్కడ ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికెళ్ళాడు అనుకుంటూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ పంపించింది తినడానికి, ముందు పెట్టుకొని ఆలోచించడానికి కాదు అంటూ బేస్ వాయిస్ వినిపించగానే టక్కున తలెత్తి చూస్తుంది. డోర్ దగ్గర నిలబడి హ్యాండ్స్ ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకొని స్టైల్గా తననే చూస్తూ ఉన్నాడు బాబు. అక్కడక్కడ బ్లాక్ కలర్ ప్యాచెస్తో నెట్టెడ్ రెడ్ కలర్ శారీలో తెల్లగా ఉన్న శరీరం, పక్కన పూల్ ఉండడంతో సూర్యకిరణాలు వాటర్ మీద పడి విండో నుండి ఆ వాటర్ బ్రైట్నెస్ అంజు మీద పడడంతో ఇంకా షైనింగ్గా కనిపిస్తుంది పాప. తనని అలా చూడగానే ఒక్కసారిగా కళ్ళు చెదురుతాయి బాబుకి. హర్ష అలా చూస్తూ ముందుకు వస్తుంటే అంజు ఒళ్ళు షివర్ అవుతూ ఉంటుంది. తన చీర కొంగును పట్టుకొని నలిపేస్తూ ఉంది. హర్ష ఆమె దగ్గరికి వచ్చి తనని చైర్లో కూర్చోబెట్టి ఆపోజిట్ డైరెక్షన్లో అతను కూడా కూర్చొని మధ్యలో టీపై మీద ఉన్న బ్రేక్ఫాస్ట్ని అంజు నోటికి అందిస్తాడు. అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని అంజు నోరు తెరుచుకొని కళ్ళు పెద్దవి చేసి షాక్ అయ్యి చూస్తూ ఉంది. బాబు ఆమె ముందు చిటిక వేసి ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తాడు. ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి కళ్ళని దించేస్తుంది. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్తాడు బాబు. ఇంతకు ముందులా సీరియస్నెస్ లేదు అతనిలో. ఎంత కోపంగా లాక్కొచ్చాడో ఆ కోపం అంతా పోయి ప్రశాంతంగా ఉండటం చూసి అంజుకి ఎక్కడో కొడుతుంది. అసలు ఈ క్యారెక్టర్ ఇతనిది కాదే, ఎందుకు ఇంత స్మూత్గా నాతో ఇలా ఉంటున్నాడు? తను తీసుకొచ్చిన సిచ్యువేషన్కి ఇక్కడ జరిగే సిచ్యువేషన్కి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఏదో జరుగుతుంది అనుకుంటూ అయినా సిటీ మధ్యలో ఎందుకు ఆపాడు? కార్ని ఈ హోటల్లో ఎందుకు రూమ్ తీసుకున్నాడు అని ఆలోచించుకుంటుంటే అంజు టాప్ టు బాటమ్ షేక్ అవుతూ ఉంటుంది. 1 అవర్ 2 అవర్స్ గడిచిపోతాయి. బాబు పత్తా లేడు. అసలు ఏం చేస్తున్నాడు అనుకుంటూ ఇక అతని కోసం వెయిట్ చేసి అలసిపోవడంతో పడుకుండిపోతుంది పాప. అలా కొంతసేపటికి టక్ టక్ అంటూ డోర్ సౌండ్ రావడంతో టక్కున లేచి కూర్చుంటుంది అంజు. వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా మేడం
మీరు ఒకసారి నాతో రాగలరా అంటుంది. ఎందుకు? ఎక్కడికి? అడుగుతుంది అంజు. చెప్తాను రండి మేడం అంటూ తనని ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది. మేడం ఇదిగో ఈ రూమ్లోకి వెళ్ళండి అనగానే, ఎందుకు ఈ రూమ్లోకి? నేనెందుకు వెళ్ళాలి? అంటూ ఉండగానే డోర్ ఓపెన్ అయ్యి బాబు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని షార్పుగా తనని చూస్తూ నిలబడ్డాడు. అంజు హర్షని చూడగానే కొంచెం రిలాక్స్ అయినా కానీ అతను ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది తనకి. నాకు లైఫ్ లాంగ్ మర్చిపోని గిఫ్ట్ ఇస్తాను అన్నాడు, ఏంటది అని ఆలోచించుకుంటూ, అమ్మో నన్ను ఏమైనా చేస్తాడా అని అనుకోగానే గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది అంజుకి. తన చెయ్యి పట్టుకొని లోపలికి లాగి డోర్ దడేల్న వేస్తాడు. ఆ సౌండ్కి మేడ్ పాప ఇటు అంజు పాప అదిరిపడతారు. అంజలి బరబరా లాక్కెళ్ళి కుర్చీలో కుదేస్తాడు. పాపకి మాత్రం ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం చేస్తున్నావు హర్ష అంటూ కంగారు పడుతూ అడుగుతుంది. ఉష్ అంటాడు నోటు మీద వేలు పెట్టి. బెదురు చూపులు చూస్తుంది అంజలి. ఆమెకు దగ్గరగా వచ్చి తన నుండి వచ్చే న్యాచురల్ అరోమాని స్మెల్ చేస్తూ క్లోజ్ యువర్ ఐస్ అంటాడు. ఏ ఏ ఎందుకు అంటూ తడబడుతుంది. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అంటాడు స్మూతీ వాయిస్తో. ఏం చేస్తాడు అన్న టెన్షన్ పెరిగిపోతుంది పాపకి. ప్లీజ్ హర్ష నీకు దండం పెడతాను నన్నేం చేయకు అంటూ తనని బతిలాడుతుంది. కళ్ళు మూసుకో అంటాడు మళ్ళీ ఎలాంటి భావం లేకుండా. ప్లీజ్ రా నన్ను ఇలా టెన్షన్ పెట్టకు ఏం చేస్తున్నావో చెప్పు అంటుంది కొంచెం ధైర్యం తెచ్చుకొని. క్లోజ్ యువర్ ఐస్ అని గట్టిగా గద్దించగానే టక్కున కళ్ళు మూసేస్తుంది అంజలి. నేను చెప్పే వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు, అలాగని తెరిచావనుకో మన ఫస్ట్ నైట్ ఇక్కడే అవుతుంది, అందుకే ముందు జాగ్రత్తగా చీరను కట్టించాను అంటూ కళ్ళెగరేస్తాడు. అతను అలా అనగానే కళ్ళు ఇంకాస్త గట్టిగా మూస్తుంది పాప. ఆమె అలా భయపడుతుంటే హర్ష ఫేస్లో ఈవిల్ స్మైల్. మెల్లగా తనని కుర్చీలో కూర్చోబెట్టి వెనకకు వచ్చి తను పెట్టుకున్న సేఫ్టీ పిన్ రిమూవ్ చేస్తూ ఉంటే అంజు గుండె జారిపోయింది. హర్ష ప్లీజ్ రా నన్ను ఏం చేయకు అంటుంది కళ్ళు మూసుకొని. క్లోజ్ యువర్ ఐస్ అండ్ మౌత్ అని బేస్ వాయిస్తో అనగానే నోటి మీద చేయి పెట్టుకుంటుంది పాప. ఆమె పైట చెంగుని మెల్లగా రిమూవ్ చేసి చూడగానే బాబు కళ్ళు చెదిరి కనిపించని తన యవ్వన సిరులు విందు చేస్తుంటే మెల్లగా అతని చేతులు ఆమె రవిక మీద పడగానే అంజు అతని చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది వద్దు అన్నట్లు. ఆమె చేతులను స్మూత్గా రిమూవ్ చేసి తన బ్లౌజ్ హుక్స్ ఒక్కొట్టి తీస్తుంటే పాప గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఆమె బ్లౌజ్ 2 హుక్స్ని తీసి కొంచెం హార్ట్ కనిపించేంత ఓపెన్ చేసి తన భుజం నుండి బ్లౌజ్ని కొంచెం కిందకి దించి ఆమె హార్ట్ మీద కిస్ చేస్తాడు. దెబ్బకు ఒంట్లో నరాలన్నీ జివ్వుమని బిక్కచచ్చిపోతుంది అంజలి. తన తనువు ఆమె ఆధీనంలో లేకుండా పోతుంది. ఇక అతని పని స్టార్ట్ చేశాడు బాబు. ఆ పెయిన్కి అమ్మ అంటూ అరుస్తుంది కానీ కళ్ళు తెరవట్లేదు అంజలి. నొప్పికి కంట్లో నుండి నీళ్లు జలజల రాలుతున్నాయి. ఆ నొప్పిని భరిస్తూ అలాగే కళ్ళు తెరవకుండా నోటి మీద గట్టిగా చెయ్యి పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆగు బేబీ అయిపోవచ్చింది అంటాడు. ఆమె కన్నీళ్లు హర్ష చేతుల మీద పడుతుంటే ఆ కన్నీళ్ళని తన బుగ్గలతో తుడుస్తూ ఇంకాస్త ఓపిక పట్టు బేబీ అయిపోయింది అంటాడు. అతను ఏం చేస్తున్నాడో అర్థమైన అంజలి అతను ఇచ్చే నొప్పికి తను ఏం చేస్తున్నాడో అర్థమై ఇంకా లోపల నుండి దుఃఖం తన్నుకొస్తుంటే కంటి కొనల నుండి బయటకు పంపించేస్తుంది. ఆఫ్టర్ సమ్ టైం అతను చేసిన పనికి లోపల నుండి తన్నుకొస్తున్న కోపాన్ని అణుచుకుంటూ తన ఫేస్ చూడాలన్న చిరాకేసి తల పక్కకు తిప్పేసుకొని విండో నుండి బయటకు చూస్తూ ఉంది పాప. చెప్పాను కదా లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానని. నేను ఒక మాట ఇచ్చాను అంటే ఆ మాట మీద నిలబడతాను బేబీ, నిన్ను డిసప్పాయింట్ చేయను అంటూ కార్ని స్పీడ్గా హైవే రోడ్ల మీద పరుగులు పెట్టిస్తాడు. అంజుకి అతనితో మాట్లాడాలన్నా చిరాకేస్తుంది. అయినా గొంతు పెకిల్చుకొని అసలు ఎవరు నువ్వు, నీకు నాకు ఏంటి సంబంధం, నీకు ఏం పాపం చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు, నన్ను ఇంత టార్చర్ చేస్తున్న నీకు ఏం అనిపించట్లేదా, ఒక నిస్సహాయత కలిగిన అమ్మాయిని ఇలా నీ ఇష్టం వచ్చినట్లు బొమ్మను చేసి ఆడుకుంటున్నావు ఎందుకు హర్ష, టెల్ మీ. గట్టిగా మాట్లాడితే గొంతు నొక్కేస్తావు, అలా గట్టిగా నొక్కేసేరా సెకండ్లో పోయే ప్రాణానికి క్షణం ఇంతలా ఎందుకు టార్చర్ చేస్తున్నావు. అక్కడ మా అమ్మ అంటూ ఏదో చెబుతున్న అంజు బుగ్గలు హర్ష చేతిలో చిక్కుతాయి. నీ నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రాకూడదు అని చెప్పాను, పదే పదే నా ఓపికని పరీక్షిస్తున్నావు. హో ఇప్పుడు అర్థమైంది, ఆ ముచ్చట తీరలేదు అనా.
సారీ బేబీ, ఐఎమ్ రియల్లీ సారీ. దానికి కూడా టైం సెట్ చేశాను బేబీ. నువ్వు ఏం బాధపడకు, నిన్ను ఫుల్ సాటిస్ఫై చేస్తా, స్వర్గం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటున్న హర్ష మాటలకి అసహ్యంగా చూస్తుంది అంజలి. నువ్వు ఎలా చూసినా నాకు పెద్దగా ఏం ఫరక్ లేదు. ఆల్రెడీ చెప్పాను కదా, నీ బాడీ మీద ఫుల్ రైట్స్ నావే అని. ఆల్ రైట్స్ ఇన్ అండ్ అవుట్. అడుగు తీసి బయట వేయాలన్నా నా పర్మిషన్ తీసుకునే వేయాలి. కాదు కూడదు అని వేషాలు వేశావనుకో, ఇప్పుడు ఇచ్చిన ట్రీట్మెంట్ కాదు, లైఫ్లో కోలుకోలేని దెబ్బ కొడతాను, మైండ్ ఇట్ అని తన దవడలు వదిలి స్టీరింగ్ని తిప్పుతూ ఉంటాడు. మిర్రర్లో నుండి చూడగానే అంజు బుగ్గలు ఎర్రగా మారి కందిపోతాయి. కార్ డాష్బోర్డ్లో ఉన్న ఐస్ ప్యాక్ తీసి అంజు మీదికి విసురుతాడు. అంజు రివర్స్ హర్ష మీదికి విసురుతుంది. టక్కున కార్ని ఆపేసి తల తిప్పి చూస్తాడు బాబు. పాప కోపంతో ముడుచుకున్న పెదవులను చూసి తను కట్టుకున్న శారీని ఇంకోసారి పైనుండి కింది వరకు స్కాన్ చేసి శాడిస్టిక్ స్మైల్తో తన అందాన్ని చూసి, అప్పటి వరకు ఓపిక పట్టిన బాబు తన పెదవులు గులాబీ రేకుల్లా కనిపిస్తున్న అతనికి ఇక ఒక్క సెకండ్ కూడా తన నుండి ఎడబాటుని తట్టుకోలేని బాబు టక్కున మూసేస్తాడు. అంజు షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి షోల్డర్స్పై కొడుతూ ఉంది. అయినా అలాంటివేమీ బాబుకి పట్టట్లేదు. ఎంత గింజుకున్నా తనలోని తేనెని అమాంతం జుర్రుకుంటున్నాడు. ఆమె తన నుండి దూరం వెళ్ళిందన్న కోపంతో ఇంకాస్త హార్డ్గా మార్చేశాడు. ఆమె ఊపిరి భారం అవుతున్నా కానీ వదలట్లేదు బాబు. ఎందుకంటే ఆమె పెదవులని రుచి చూడక చాలా రోజులవుతుండడంతో అతనికి వదలాలని అనిపించట్లేదు. ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ ఇక్కడ పాప పరిస్థితి మాత్రం ఒక్క సెకండ్ లేట్ చేసినా ప్రాణం పోయేలాగా ఉంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండి ఆమె ఎదభాగం సంకోచ వ్యాకోచాలతో అతనికి తగులుతుంటే ఆమె గుండె వేగం అతనికి తెలుస్తుంది. ఆమెకు శ్వాస ఇబ్బందిగా మారింది అని గమనించిన బాబు అప్పుడు కష్టంగా వదులుతాడు ఆమె పెదవులని. నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి. మనం స్టోరీ వినేటప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ని ఊహించుకుంటూ ఉంటాం. కాబట్టి అక్కడ సిచ్యువేషన్కి సింక్ అయ్యేలాగా సాంగ్ రావడంతో స్టోరీలో సాంగ్ పెట్టాల్సి వస్తుంది. మధ్యలో సాంగ్ వస్తుంటే మీరందరూ బోరింగ్గా ఫీల్ అవుతున్నారా? స్టోరీలో రియాలిటీ కోసం పెడుతున్నానే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి. మరీ ఎక్కువగా సాంగ్స్ పెట్టను. మిమ్మల్ని టెన్షన్లో పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే మధ్య మధ్యలో ట్విస్ట్లు ఇస్తున్నాను, ఏమనుకోకండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.